స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు మీరు ఏ గల్లీ కన్నవ్వండి జూబ్లీ హిల్స్ లా ఆయన శిలాఫలకం మీకు కనబడుతుంది. ఏ గల్లీ కన్నవో, ఏ డివిజన్లనవో, ఏ గల్లీ కన్నవో ఆయన ముద్ర కనబడుతుంది, ఆయన శిలాఫలకం కనబడుతుంది, ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, ఆయన చేసిన శంకుస్థాపనలు మీ కళ్ళకు కనబడతాయి. ఇవేవి లేనట్టు, ఇవేవి నిజాలు కావన్నట్టు ఇవాళ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని, అట్లాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మేము చేసిన ప్రగతిని కూడా వివరిస్తూ వారిని ఓటు అడగాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రగతి నివేదిక ఇవాళ పత్రికా మిత్రుల సమక్షంలో మరి ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈ నివేదికని జూబ్లీ హిల్స్ లోని ప్రతి ఇంటికి పంపుతాం, జూబ్లీ హిల్స్ లోని ప్రతి మనిషికి చేరవేస్తాం. తప్పకుండా దాని బేసిస్ లో ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ కి అంటే ఇగో ఇందుకు, ఇంత పని చేసినందుకు, భవిష్యత్తులో కూడా హైదరాబాద్ ఇంకా మరింత సుదృఢం చేయడానికి అనే ఉద్దేశంతోనే మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం. తప్పకుండా మీరు కూడా మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఇప్పుడే నేను చెప్పాను కదా బ్రదర్, హైదరాబాద్ మహానగరంలో మేము స్వచ్ఛ సర్వేక్షణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 34 అవార్డులు గెలుచుకున్నాం. హైదరాబాద్ లో పారిశుద్ధ్య నిర్వహణ బాగా ఉంది కాబట్టే మొత్తం భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో మాకు అవార్డు వచ్చింది. గ్రీన్ సిటీ అవార్డులు, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అవార్డులు, ఇవన్నీ తెచ్చింది మా ప్రభుత్వం. 2 ఏళ్లలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీరు షేక్పేటలో ఉండే, కావాలంటే ఈ నిమిషమే పోదాం, మీరు కెమెరాలు తీసుకుని నేను కూడా వస్తా. షేక్పేటలో అక్కడ శ్మశాన వాటిక ఉంది, హిందూ శ్మశాన వాటిక. హిందూ శ్మశాన వాటిక నిండా మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్కటి నిర్వహణ సరిగ్గా ఉందా? ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కనే. పోదాం పై, ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం. దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో, ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడను. ప్రజలే న్యాయ నిర్ణేతలు. 11 తారీఖు నాడు ప్రజలు తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా 5,328 కోట్లతో మేము అభివృద్ధి చేశాం జూబ్లీ హిల్స్ అని చెప్తున్నా. అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి. నువ్వు చెప్పు, 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీ హిల్స్ కి చెప్పు, హైదరాబాద్ కి చెప్పు, చెప్పి ఓటాడు. తప్పేం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో, శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల కార్డులు ఇచ్చింది, రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో, శాసనసభలో చెప్పారు. కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు, ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన మంత్రి 6.5 లక్షల కార్డులు, ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు 6.5 లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నా, ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా, వాళ్ళిద్దరు దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది. రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు. అదో గొప్ప ముచ్చట, చాలా ఇంటర్నేషనల్ ముచ్చట, అదే గొప్ప పని, అంతకంటే గొప్ప పని అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం. రొటీన్ గా అధికారులతో చేసినాం. మా ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి అందులో భాగస్వామ్యం కూడా మేము కల్పించలే. రొటీన్ గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ బతుకులకు అదే గొప్ప పని, అంతకంటే పెద్ద గొప్ప పని లేదు. కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చడం అనేది కూడా గొప్ప పని లాగా చెప్పుకుంటున్నారు. అది వాళ్ళ భావదారిద్ర్యం. ఏం చేయగలిగేది? కాంగ్రెస్ నహీ తో ముసల్మాన్ నహీ. నిన్న విన్నాను నేను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా స్పష్టంగా అందులో రాసినది, ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు. ఎవరు ఏ మతాన్ని, ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ సెక్యులర్ కంట్రీ. ఎనీ సెక్యులర్ లీడర్, ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ should come out of this illusion that because of their party a certain religion exists. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయాక కూడా ముస్లింలు ఉండరా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మిడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. अच्छा यही चीज मैं बस यही कह रहा था कल हमारे जो चीफ मिनिस्टर ने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं,
मैं बस उनसे इतना ही कहूंगा, बीजेपी नहीं तो हिंदू नहीं करके कोई बोलता है, कांग्रेस नहीं तो मुसलमान नहीं करके यहाँ के चीफ मिनिस्टर बोलते हैं, बट वास्तव तो यह है कि आज अगर आप संविधान देखेंगे, डॉक्टर बाबा साहेब ने लिखा, उसमें साफ लिखा गया आर्टिकल 25 से 28 तक कि इंडिया इज अ सेक्युलर कंट्री और यहां पे हर किसी को अपना अपना धर्म, जो भी धर्म आप फॉलो करते हो, जो भी फेथ आप फॉलो करते हो, यू कैन प्रैक्टिस इट एज पर योर विशेस. यू आर अ फ्री इंडिविजुअल. नाउ if the Congress party believes that without them there would not be any Muslims, let me remind the ignorant souls of Congress party that much before the Congress party was ever born, Muslims already had existed in our country and also in the world. Likewise, if BJP also believes that if they tomorrow don't remain as a political party, Hindus nahi rahenge, Hindu rakshak hum banenge, to wo bhi galat hai. कांग्रेस का भी ख्याल गलत है, बीजेपी का भी ख्याल गलत है. दोनों के रहने या ना रहने से हिंदू और मुसलमान को कोई तकलीफ नहीं होगा, हिंदुस्तान को कोई तकलीफ नहीं होगा. आखिरी में हिंदुस्तान एक सेक्युलर स्टेट है, सेक्युलर कंट्री है, बिल्कुल वो सेक्युलर ही रहेगा, चाहे कोई भी कुछ भी कोशिश कर ले. पहली बात तो मैं डिमांड करता हूं चीफ मिनिस्टर रेवंत रेड्डी को कि पहले आप माफी मांगो. आपकी पार्टी के जो कल ख्याल आपने इजहार सबके सामने खुलेआम आपने किया, इस बात को लेके आप माफी मांगो हर किसी से, क्योंकि ये तो इंसल्ट है. यू आर इंसल्टिंग एन एंटायर कम्युनिटी और इंसल्टिंग एन एंटायर रिलीजन, विच इज डेफिनेटली नॉट व्हाट इज एक्सपेक्टेड ऑफ अ चीफ मिनिस्टर. अगर आप माफी नहीं मांगते तो फिर अल्टीमेटली इट्स द चॉइस ऑफ द पीपल ऑन हाउ दे विल रिस्पॉन्ड एंड व्हाट दे विल डू इन डेज टू कम. थैंक यू.